దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచినట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేసిన. ఎలీషా గారి చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రాల చేతను, రథముల చేతను నిండి ఉంది. అయితే అది గెహాజీ కళ్ళకి కనపడటం లేదు. ఎలీషా గారు ప్రార్థన చేయగానే యెహోవా వీడు చూసినట్లు నీ కండ్లను తెరవమనగానే అతని కండ్లు తెరవబడి ఎలీషా గారి చుట్టూ ఏమైతే ఉన్నాయో వాటిని చూడటం జరిగింది. అలానే మన చుట్టూ కూడా ఎలీషాకి లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంటుంది. కానీ అది మన కళ్ళకి కనపడదు. మనకు సంభవించింది ఏదైనా సరే అది మనల్ని ఇంకొక పరిస్థితి, ఇంకొక మెట్టు ఎక్కించేదిలాగా ఉండాలి, కానీ అది తగ్గించేదిగా ఉండదు. ఎందుకంటే అది మనకొచ్చే ప్రతి పరిస్థితి మనల్ని మోసుకు వెళ్ళే రథమని మనం గ్రహించాలి. అలాంటి పక్షంలో చిన్న చిన్న సమస్యలు అనేవి మనల్ని వేధించకుండా, బాధ పెట్టకుండా వాటిని భూమిలోకి అణగద్రొక్కే రథచక్రాలు అవుతాయి. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకి లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించటానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాము. మనకి సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకెళ్ళే రథమని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అణగద్రొక్కే రథచక్రాలు అవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్న దాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామన్న దాని మీదే అంత ఆధారపడి ఉంది. మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళితే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగుకి తొక్కేస్తాయి. అలా కాక విజయ వాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పైకి తీసుకెళ్ళిపోతాయి. అవే దేవుని రథాలవుతాయి. చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడేమీ చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏంటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ, నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ తప్పకుండా ఓడిపోతామనుకుంటూనే వెళతారు. ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది, కేవలం మా ఆత్మ కృంగిపోవటం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నీరసించిపోయిందంట. ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకొని ఉండాలి. మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందకి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగతీయటానికి ప్రయత్నిస్తాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ముట్టడి వేసి మెల్లమెల్లగా నిరసింపచేస్తాడు. చివరికి అలసిపోయి ఓడిపోతాము. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, దేవానికి వందనాలు ప్రభువా. అయ్యాను తండ్రి, దేవానైనా చప్పగా కూలబడ్డపోయిన ఆత్మ కోసం ప్రభా మీరేమీ చేయలేరు అని ఇక్కడ మాటలు తెలియజేస్తా ఉన్నాయి. అవును తండ్రి, నిరాశ నిస్పృహలో ఉన్న ఆత్మల కోసం నా తండ్రి నాయన ప్రభా అలాంటి వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, అలాంటి వారిని నాయన లేవనెత్తండి ప్రభా, సహాయం చేయండి నాయన. ఆత్మ కృంగిపోయే పరిస్థితుల్లో ఉండకుండా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, ఆత్మలో కృంగిపోతే శరీరం కూడా నీరసించిపోతుంది, బలహీనపడిపోతాము, ఓడిపోతాము, అలసిపోతాము అని మీ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఆత్మలో బలంగా ఉంటూ దేవా శరీరాన్ని కూడా
నాయనా ప్రభా, ఆత్మతో పాటు నాయనా ప్రభా ప్రేరేపించి నడిపించగలగటానికి శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మాకు సంభవించే ఏ పరిస్థితులైనా అవి మమ్మల్ని ఉన్నత పరిస్థితికి మోసుకెళ్ళే రథాలని నేను గ్రహించటానికి నాకు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.